హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విజయవాడలో భారీగా వరదలు వస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ అని అందరూ అడుగుతున్నారని అందరికీ తెలిసిందే. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే విజయవాడలో భారీగా వరదలు వచ్చిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బయటికి రాకపోవడం గల కారణాలు తానే స్వయంగా వెల్లడించారు. తాను బయటికి వస్తే సహాయక చర్యల్లో భాగంగా ఆటంకం ఏర్పడుతుంది. తన అభిమానులు కానీ ప్రజలు కానీ తనతోటి ఫోటోల కోసం, సెల్ఫీల కోసం మరియు ఎగబడతారని, సహాయ చర్యల్లో ఇబ్బంది అవుతుందని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అందుకోసమే నేను బయటికి రాలేనని, వచ్చి సహాయక చర్యలకు ఇబ్బంది పెట్టలేనని, రాలేదని మనకు తెలియజేశాడు. అయితే విజయవాడ అతలాకుతలం అవుతున్న వేళ పవన్ కళ్యాణ్ రాకపోవడాన్ని వైఎస్ఆర్సీపీ మరియు ఇతర పార్టీలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీని మరియు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారు. అయితే ఈ యొక్క ప్రజల అభిప్రాయాన్ని, వాళ్ళ ఆగ్రహాన్ని తాను తెలియజేస్తూ, నేను ప్రజల్లోకి వస్తే వరద ప్రాంతాల్లో తిరిగితే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందని పవన్ కళ్యాణ్ తెలియజేశాడు. అయితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో తెలుసా? పవన్ కళ్యాణ్ ఈ వరద గింత జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సమీక్షలు నిర్వహించడం మరియు వెనక ప్రభుత్వాన్ని ఎలా నడపాలో, ఎలా వరద సాయం ఎలా చేయాలో అనే దాని మీద చర్చలు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా తానే బోట్ల మీద మరియు జేసీబీల మీద వెళ్ళి ప్రజలకు డైరెక్ట్గా మీట్ అవ్వడాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పు అని ప్రజలు అంటున్నారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానుల తాకిడి తట్టుకోలేక రాలేదని చెప్పారు.